వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మనకి DFCCILలో జాబ్స్ పడ్డాయండి. టోటల్ జాబ్స్ వచ్చి 1572 జాబ్స్ పడ్డాయి. ఆ జాబ్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ మీరు ఇంకా పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది ఈ వీక్ రిలీజ్ అయిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అండి. మనకి ఈ న్యూస్ పేపర్లో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు మనకి ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ requires approx 1572 executive and junior executive and multitasking staff. Last date was 31st August 2018. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ మనం అప్లై చేయాలండి. ఇది వచ్చి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 31st August 2018. అసలు ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్స్ అండి, అంటే సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయిన్లీ బ్రిడ్జ్ కానీ పీవే అంటే పర్మనెంట్ వే అండి, ట్రాక్స్ ఇన్స్టాలేషన్ చేయడం, ఇవన్నీ ఈ యొక్క కంపెనీ అండి. ఈ కంపెనీ పేరు DFCCIL. కంపెనీ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది మనకు ఆన్లైన్లో ఇంకా నోటిఫికేషన్ పెట్టలేదండి. కాకపోతే మనకి ఎంప్లాయ్మెంట్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కంపెనీ పేరు వచ్చి DFCCIL అని చెప్పాను కదండి. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఇందులో గాను మనకి ఇది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 1st August 2018 అండి. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యేది 1st August 2018. లాస్ట్ డేట్ వచ్చి 31st August 2018. అలాగే 22 days ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 1st October నుంచి 5th October 2018 బిట్వీన్లో ఉండొచ్చు. 22 డేట్ అంటే ఇట్ విల్ బి చేంజ్ కూడా అవ్వచ్చు అనమాట అర్థం. తర్వాత ఇందులో మనకి 3 రకాల పోస్టులు జాబులు పడ్డాయండి. ఇప్పుడు ఆ 3 రకాలు మీకు డీటెయిల్ నోటిఫికేషను నేను కింద లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం జాబులు వచ్చి 1572 జాబ్స్ అండి. ఇందులో గాను 3 రకాల జాబులు అండి. అంటే MTS అంటే మల్టీ టాస్కింగ్ సర్వీస్ ఒకటి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఒకటి, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకటి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుకుంటే, ఎగ్జిక్యూటివ్ సివిల్లో తీసుకున్నాం అనుకోండి. ఇందులో దీని క్వాలిఫికేషన్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి 3 years డిప్లొమా ఉండాలండి సివిల్ ఇంజనీరింగ్లో. అందులో సివిల్ ఇంజనీరింగ్లో చాలా రకాలు ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, పబ్లిక్ హెల్త్ అయి ఉండొచ్చు, వాటర్ రిసోర్స్ అయి ఉండొచ్చు. ఇలాగే దీనికి గాను 60% మార్క్స్ మనకి కంప్లీట్ అయి ఉండాలండి. అలాగే మనకి ఏజ్ వచ్చి 18 to 30 years ఉండాలండి. ఏజ్ అని ఎలా అంటే 1st July 2018 కల్లా మీ ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు, 18 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చి 82 పోస్టులు అండి. మొత్తం 82 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి వచ్చి 46, SCకి వచ్చి 8, STకి వచ్చి 5, OBCకి వచ్చి 23, అలాగే PHకి వచ్చి 6 పోస్టులు. మెడికల్ స్టాండర్డ్ వచ్చి A3 అయి ఉండాలండి. దీని శాలరీ వచ్చి మనకి 12,600 నుంచి 32,500 వరకు ఉంటుంది. E0లోకి వస్తుంది. అలాగే దీంట్లో మనకి సివిల్కి ఉంది, అలాగే ఎలక్ట్రికల్ ఉంది. ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, పవర్ సప్లై అవ్వచ్చు. ఎలక్ట్రికల్కి వచ్చి 39 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి వచ్చి 97 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ స్టేషన్ మాస్టర్ కంట్రోలర్ వచ్చి మనకి 109 పోస్టులు ఉన్నాయండి. ఇవన్నిటికీ ఏజ్ వచ్చి 18 to 30. మీకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ స్టేషన్ మాస్టర్ అండ్ కంట్రోలర్కి మాత్రం గ్రాడ్యుయేషన్ అండి విత్ నాట్ లెస్ దాన్ 60%. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ అండి. మీరు BSc, BCom ఇలాంటి చేసుకున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారండి. అందుకే గ్రాడ్యుయేషన్ విత్ నాట్ లెస్ దాన్. ఇంకా మనం ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదండి. ఇది ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్. సో దీనికి ఎగ్జిక్యూటివ్కి వచ్చి డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ అంటే అన్నిటికీ కాదు, మీరు పర్టికులర్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. క్లియర్గా మీరు నోటిఫికేషన్ అంతా చదివిన తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి 10,000 నుంచి 25,000 ఉంటుంది.
ఇది ప్రీ రిజర్వ్డ్ బేసిక్ మాత్రమే, దాని ప్రకారంగా డిఏ ఇవన్నీ ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చి ఫస్ట్ది సివిల్ చూసుకుందాం అండి. దీనికి మెట్రికులేషన్ విత్ నాట్ లెస్ దెన్ 60%, అంటే మీ 10th క్లాస్ 60% మార్కులు ఉండాలి, ప్లస్ 2 years ఐటీఐ ఉండాలండి. 2 years ఐటీఐ మనకు కంప్లీట్ అయి ఉండాలి. ఐటీఐలో వెల్డరు, బ్లాక్ స్మిత్, ఫిట్టరు, మెకానిక్, మోటార్ వెహికల్, మోటార్ డ్రైవర్ కమ్ మెకానిక్ ఏ బ్రాంచ్ ఉన్నా సరిపోతుందండి. సో క్యాండిడేట్స్ అపీరింగ్ ఆర్ అవైటింగ్ రిజల్ట్స్ ఫర్ 10th and ఐటీఐ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై. అంటే ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఐటీఐ చదివి వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదండి. ఎవరైతే కంప్లీట్ అయ్యారో, అంటే మీ ఐటీఐ కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఇందులో ఫిఫ్త్ పాయింట్ వచ్చి 239 పోస్టులు ఉన్నాయండి సివిల్కి సంబంధించి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సంబంధించి 68 పోస్టులు ఉన్నాయండి. ఇంకా 7th చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి వచ్చి 42 పోస్టులు ఉన్నాయి. మీరు ఇండివిజువల్గా అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయని చూసుకోవాలనుకుంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్ ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే ఎంటీఎస్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చిందండి. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీని పే స్కేల్ వచ్చి 6,000 నుంచి 12,000 ఉంటుందండి. సో ఇందులోనొచ్చి గ్రేడ్ ఫస్ట్ సివిల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్ 4 సివిల్ ట్రాక్ మ్యాన్కి వచ్చి 451 పోస్టులు ఉన్నాయండి దీనికి. అలాగే మల్టీ టాస్కింగ్ గ్రేడ్ 4 ఎలక్ట్రికల్కి వచ్చి 37 పోస్టులు ఉన్నాయి. హెల్పర్కి వచ్చి 6 పోస్టులు ఉన్నాయి. ఆపరేటింగ్కి వచ్చి 402 పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటికి గాను క్వాలిఫికేషన్ వచ్చి ఏమని రాశాడంటే మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఐటీఐ అప్రూవ్డ్ బై ఎన్సీవీటీ ఎస్సీవీటీ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్. ఎవరైతే 1 year ఐటీఐ కానీ 2 year ఐటీఐ కానీ కంప్లీట్ చేసుకుంటారో వారికి ఇది ఎలిజిబుల్ అండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే, ఈ 3 రకాల జాబులకి మనకి క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి అని 3 విధాలుగా విభజించాడండి. ఈ మూడింటికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 30 years మధ్యలో ఉండాలి. 1st July 2018 లోపు మీ ఏజ్ 33 దాటకుండా ఉండాలి. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మన క్లస్టర్ ఏలో వచ్చి ఎగ్జిక్యూటివ్ పోస్టులు వస్తాయి, క్లస్టర్ బిలో వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ సిలో వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ వస్తాయండి. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి మన నియరెస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి అయితే హైదరాబాద్ ఉందండి, అలాగే భువనేశ్వర్ ఉంది. ఈ 2 ప్లేస్లలో మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకొని అప్లై చేయవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, సిబిటి టెస్ట్. ఫర్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చి 120 మార్క్స్ ఉంటాయి. ఆ 120 మార్క్స్ని మనకి డివిజన్ చేశాడండి. 96 మార్క్స్ ట్రేడ్కి సంబంధించింది, 12 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 12 మార్క్స్ వచ్చి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా 120 మార్క్స్కే అండి, అలాగే ఎంటీఎస్ కూడా 120 మార్క్స్కే ఉంటాయి. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే క్లస్టర్ ఏ జాబ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2 స్టేజ్ ఎగ్జామ్స్ ఉంటుందండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ సైకో టెస్ట్ ఉంటుంది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్. అలాగే క్లస్టర్ సిలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత పీఈటీ ఉంటుందండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ స్టాండర్డ్స్కి మీరు ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా కొన్ని రూల్స్ చెప్పాడండి. ఇదేంటంటే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద క్యారీ 35 kgs వెయిట్ ఫర్ డిస్టెన్స్ 100 meters ఇన్ 2 minutes. 35 kgs ఉన్న బస్తాని మనం 100 meter పట్టుకొని పరిగెట్టాలండి 2 నిమిషాల్లో. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే 1000 meters అంటే 1000 meterలు ఉన్న డిస్టెన్స్ని 4 నిమిషాల 15 seconds కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి అయితే 20 kg బస్తా 100 meterలు పట్టుకెళ్ళాలి. అలాగే వీళ్ళు 1000 meters పరిగెట్టాలండి, అంటే 1 kilometer 5 minutes 40 seconds పరిగెట్టాలి. ఈ పీఈటీ పాస్ అవ్వాలండి. ఎవరైతే మల్టీ టాస్కింగ్ టెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ పీఈటీ, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇదండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండి. అప్లికేషన్ ఫీ వచ్చి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళకి 900 రూపాయలు అండి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చి 700 రూపాయలు, మల్టీ టాస్క్ వచ్చి 500 రూపాయలు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఫీజు లేదండి, మీరు ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది అప్లై చేయాలంటే మనం dfcci.gov.in వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలండి. ఇది మనకి ఆగస్ట్ 1న ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి క్లియర్గా మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దాన్ని అన్ని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేయండి. ఇది మనకి మాత్రం DFCCIL వెబ్సైట్లో అంటే dfccil.gov.in వెబ్సైట్లో కెరీర్లో ఓపెన్ అవుతుందండి. సో ఇదండి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అంతా చెప్పదలుచుకోలేదు, అసలు ఏముందని మీకు క్లియర్గా బ్రీఫ్గా ఒకసారి చెప్పాను. కానీ దీనికి మెయిన్ క్వాలిఫికేషన్స్ వచ్చి డిప్లొమా అండి, తర్వాత ITI. ఎవరైతే డిప్లొమా అండ్ ITI ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్ అండి. సో ఒకసారి మళ్ళీ టూకీకి ఒకసారి చూద్దామండి. నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అథారిటీ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అంటారు. జాబ్స్ రోల్ వచ్చి మల్టీ టాస్కింగ్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1572. జాబ్ కేటగిరీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. మనకు ఆన్లైన్ ఓపెన్ అయ్యేది 1 ఆగస్టు, అలాగే ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చి 31 ఆగస్టు. అప్లై చేయాల్సింది ఆన్లైన్ ప్రాసెస్. ఎగ్జామ్ వచ్చి ఆన్లైన్లో ఉంటుంది, అంటే CVT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయి ఉంటుంది. ఓకే, టోటల్ పోస్టులు వచ్చి 1572 పోస్టులు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా, ITI అదే ఎనీ డిగ్రీ. ఒక పోస్ట్కి మాత్రం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 13 years అండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ తర్వాత సో ఎగ్జామ్ డేట్ గురించి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1 అక్టోబర్ నుంచి 5 అక్టోబర్ మధ్యలో ఉంటుంది. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 సెంట్రల్ ఎలిజిబిలిటీలు ఉన్నాయండి. ఒకటి హైదరాబాదు, 2 భువనేశ్వర్. నియరెస్ట్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎవరైనా భువనేశ్వర్ అప్లై చేసుకోవడం బెస్ట్. అలాగే తెలంగాణ కానీ ఇటు విజయవాడ దగ్గర నుంచి కానీ హైదరాబాద్ అప్లై చేసుకోవడం బెస్ట్. తర్వాత ఇది మనం ఆన్లైన్ అప్లై చేయాలండి. మనం ఎటువంటి డాక్యుమెంట్స్ మనం సెండ్ చేయవసరం లేదు. సో ఆన్లైన్లో అప్లై చేసి డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సిన లేదు. కానీ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సర్టిఫికెట్లు అన్ని ప్రొడ్యూస్ చేయాలి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. కానీ మనం ఫస్ట్ ఆగస్టున ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 3 అప్లై చేయలేను కాబట్టి ఏదో ఒకటి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ, లేదా మల్టీ టాస్కింగ్ కానీ ఏదో ఒకటి ఆన్లైన్లో అప్లై చేసి చూపిస్తాను. మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.